బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య త్వరలో నియమించబోయే వైస్ ఛాన్సలర్ పోస్టులను బీసీలకు 50% నియమించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం బీసీలు కృషి చేసినా శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో న్యాయం జరగలేదని కృష్ణయ్య ఆరోపించారు. జనాభా ప్రకారం ఒకవైపు దేశమంతా తిరుగుతూ రాహుల్ గాంధీ ఏం చెప్పిండు, ఎంత జనాభా ఉంటే ఆ జనాభా ప్రకారం మేము వాటా ఇస్తామన్నారు. రాహుల్ గాంధీ ఏమో జనాభా ప్రకారం వాటా ఇస్తామంటే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు వీళ్ళే పంచుకుంటున్నారు మొత్తం పదవులని. మీరు అనుకుంటే అట్లే పంచుకుంటుండండి, మళ్ళా పోయినసారి ఎట్లా అయిందో ఇప్పుడు అట్లా అవుతుందని చెప్పే తెలుస్తుంది. వెంటనే నామినేటెడ్ పోస్టుల్లో వైస్ ఛాన్సలర్లు ఏ పోస్ట్ అపాయింట్ అయినా ఆ పోస్టుల్లో బీసీలకు 50% కోట ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో బీసీల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఈరోజు గ్రామాలలో బీసీలు అందరూ ఒకటే చైతన్యం వచ్చింది, చదువుకున్నారు, చైతన్యం వచ్చింది, మా వాటా కావాలని అడుగుతున్నారు. జాబులు ఇవ్వరు, ఉపాధి పథకాలు పెట్టారు, భూములన్నీ మీరే గుంజుకుంటారు, రియల్ ఎస్టేట్ చేస్తారు, ఇండ్లు కడతారు, పైసలతోటి విల్లాలు కడతారు. అందరు విల్లాలు కట్టి దొంగలేక ఒక 2 కోట్లకు అమ్మే విల్లా 6 కోట్ల 7 కోట్లకు అమ్ముతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందా?